హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్విక్. ఈ రోజు మనం తరాలు మారిన ఇప్పటికీ మర్చిపోలేని సాంప్రదాయ వంటకమైన ఎండుమాగే పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి గురించి ఆంధ్ర వాళ్ళకైతే బాగా తెలుసండి. ఈ పచ్చడిని ఆంధ్రాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒకసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి తయారీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పచ్చడి తయారీ కోసం తాజాగా ఉన్న పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత పైన తొక్క అంతా తీసేసి మొత్తం కాయల్ని ఈ విధంగా చెక్కు తీసుకోవాలి. ఇలా తీసుకున్న ముక్కల్ని మనం ఈ సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మీకు నచ్చినట్లుగానైనా సరే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవడం కోసం ఒక ప్లేట్లోకి అయితే మీకు 4 గ్లాసుల ముక్కలను కొలిచి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను 4 గ్లాసుల ముక్కలను అయితే వేస్తున్నానండి. మీరు 20-30 కాయలు తీసుకున్నట్లయితే పెద్ద గిన్నెతో ఇదే విధంగా కొలుచుకోండి. ఈ విధంగా కొలతలు వేస్తే మీకు కరెక్ట్ గా సరిపోతాయి. ఇలా 4 గ్లాసుల ముక్కలను వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు కళ్ళుప్పును వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా వేసి ఈ ముక్కలన్నీ కలిసేటట్లు బాగా చేతితో కలుపుతూ ఉంటే నీరు అనేది వస్తుందండి. ఇలా ముక్కలన్నిటికి ఉప్పు బాగా పట్టించిన తర్వాత ఈ ముక్కల్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ ముక్కలన్నీ నేను ఈ డబ్బాలో అయితే వేసేస్తున్నాను. ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 రోజుల పాటు ఈ ముక్కల్ని అలా వదిలేయాలి. మధ్యలో ఈ ముక్కల్ని ఒకసారి అటు ఇటు కదుపుతూ ఉండండి. ముక్కలు బాగా కలుస్తాయి. 3వ రోజున ముక్కలు అయితే ఈ విధంగా ఊరుంటాయి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఉన్న నీరంతా గట్టిగా చేతితో పిండుకోవాలండి. మనకు సాధ్యమైనంత వరకు పిండుకుంటే ముక్కలు త్వరగా ఎండుతాయి. అలాగే ఓటు కూడా బాగా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ బాగా పిండుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం ఎండలో 2-3 రోజుల పాటు క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ముక్కలు బాగా ఆరాలండి. రసాన్ని మాత్రం 1 గంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ముక్కలు అయితే ఈ విధంగా ఎండాలండి. ఇలా ఎండిన ముక్కల్లో 1/2 గ్లాస్ వరకు కారాన్ని వేసుకోండి. మనం ఉప్పు ముందుగానే వేసి ఊరబెట్టాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. 1 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసుకోండి. మెంతుల్ని వేయించి పొడి చేసుకుని వేసుకోవాలండి. అలా వేసుకుంటే మెంతిపిండి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయలో ఉన్న రసాన్ని కూడా వేసేసుకోవాలి. మీరు ఎక్కువ మొత్తంలో ఈ పచ్చడిని చేసుకోవాలనుకుంటే ఇలా ఆరబెట్టుకున్న ముక్కల్ని ఆ రసంలో వేసేసి అలా స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు ఈ ముక్కలు పాడవకుండా ఉంటాయండి. మనకు ఎప్పుడు పచ్చడి కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని ఇలా కలిపి తాలింపు పెట్టుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత వీటిని 1 రోజు అలా వదిలేస్తే ఈ ముక్కలు కాస్త మెత్తబడతాయండి. అప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చు. మీకు తర్వాత రోజు వీటిని చూపిస్తున్నానండి. ముక్కలు అయితే ఈ రసాన్ని పీల్చుకుని ఈ విధంగా పచ్చడి అయితే తయారవుతుందండి. ఇలా తయారైన పచ్చడి మనం పోపు అయితే పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకుని పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేసుకోండి. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, 10 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాబచ్చా దంచుకుని వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ పోపుని దోరగా వేగనివ్వండి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఈ పోపుని కాసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన పోపుని మనం తయారు చేసుకుని ఈ పచ్చడిలో వేసుకుని కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈసారి పచ్చడి చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చడి అంతా ఇలా కలుపుకున్న తర్వాత జాడి అడుగున కొద్దిగా నూనె వేసుకుని డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి. ఈ పచ్చడిలో వర్షం పడుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఎండుమాగాయ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదండి, తరాలు మారినా ఎప్పటికీ మర్చిపోలేని ఈ ఎండుమాగాయనైతే తయారు చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.